శ్రీరామనవమికి నేను ఎలా రెడీ అవ్వబోతున్నానో చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఆక్వాలాజికాది సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. ఇది నేను యూజ్ చేసి 1 మంతే అవుతుందన్నమాట. సో రిజల్ట్ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పలేను. సో నేనైతే సన్ స్క్రీన్ డైలీ అప్లై చేసుకొని అయితే ఆఫీస్కి వెళ్తాను అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేస్తూ ఉంటాను అనమాట. సో మనం ఎప్పుడు కూడా మన 2 ఫింగర్స్ మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ కంప్లీట్గా పెట్టేసుకోవాలన్నమాట. సో నేను రెడీ అవుతున్న టైంలో యశ్వంత్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనమాట. హీ సో క్యూట్ అని చెప్పొచ్చు. మధ్యలో అట్లా వచ్చి డిస్టర్బ్ చేయడము నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న వెంటనే నేను మమా ఎర్త్ విటమిన్ సి ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫౌండేషన్ నేను యూజ్ చేయడం ఫస్ట్ టైం. సో నా స్కిన్ కలర్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో నేను ఇంతకుముందు లాక్మేది యూస్ చేశాను కానీ అంత సెట్ అవ్వలేదు నాకు. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. సో మనము దీన్ని కూడా చాలా నీట్గా అప్లై చేయాలి. సో బ్రష్తో అప్లై చేస్తుంటే నేనంత ప్రో అయితే కాదు, మేకప్ రొటీన్ని నేను రెగ్యులర్గా చేయను. సో నేను ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి మాత్రమే చేస్తాను. సో అంత ప్రో అయితే ఫౌండేషన్ అప్లై చేశాక సిట్టింగ్ పౌడర్తో సెట్ చేసేసుకుంటే ఫినిష్. ఇంకా దెన్ ఆఫ్టర్ ఐబ్రోస్ సెట్ చేసేసుకొని వెంటనే లాక్మే ఐకానిక్ కాజల్ అయితే అప్లై చేస్తున్నాను. కాజల్ కూడా నేను అంత పర్ఫెక్ట్గా ఎవ్రీడే పెట్టుకోను. సో ఓన్లీ ఫర్ స్పెషల్ డేస్ అండ్ సమ్ ఫంక్షన్స్ అండ్ పార్టీస్, అదర్వైజ్ ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు. చూసారా ఎలా డిఫరెన్స్ తెలుస్తుందో? లాక్మే వాళ్ళది చాలా చాలా బాగా నచ్చుతుంది నాకు. దెన్ ఆఫ్టర్ ఇది ఐ ల్యాషెస్కి అయితే చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ ఇది. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. ఇట్ మీన్స్ 2-3 years అవుతుంది యూజ్ చేసి. ఐ ల్యాషెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఐస్ అయితే. సో అదనమాట. దెన్ ఆఫ్టర్ లిప్స్టిక్ షేడ్ వేసే ముందు నివియాది అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇది అప్లై చేశాక లిప్స్టిక్ షేడ్స్ నా దగ్గర మమా ఎర్త్ వాళ్ళవి అండ్ దెన్ జూడియో నుంచి తీసుకుంది లిప్స్టిక్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో ఏది వేసుకుందాము అని ఆలోచిస్తూ ఉంటే సో నా శారీకి సెట్ అయ్యేటట్టు అండ్ నాకు సెట్ అయ్యే కలర్ అయితే ఇది అనిపించింది మమా ఎర్త్ వాళ్ళది. సో ఇదైతే చాలా చాలా బాగా సెట్ అయింది. నాకు అంత డార్క్ షేడ్స్ అయితే నచ్చవు. దెన్ దాని తర్వాత శారీకి మ్యాచ్ అయ్యే కాంట్రాస్ట్ కలర్ నెయిల్ పాలిష్ కూడా వేసుకున్నాను. జూడియో నుంచి తీసుకున్నాను. ఈ పేస్టిల్ కలర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ నాకు చాలా ఇష్టము. పింక్ షేడ్ అయితే వేసుకున్నాను. అండ్ నేను ఈ శ్రీరామనవమి రోజు నేను ఈ శారీ కట్టుకున్నాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అనమాట. చాలా చాలా బాగుంది శారీ. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.